మా బాబు నెక్స్ట్ అండి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? రామ్మా బాబు లోపలికి రా. కూర్చో. ఏంటి బాబు అవి? ఏం సార్ అలా అవుతున్నారు? ఇంకా ఇంటర్వ్యూకి కట్టెలు బ్యాగ్ తెచ్చుకున్నాను, ఎవరు చూడలే బాబు. అంటే నా సెంటిమెంట్ సెంటిమెంట్. సరే సరే లేరా, ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ఆల్ ది బెస్ట్ సార్. నాకు ఆలోచిస్తే అయితే ఉంది బాబు. ఒకటి రెండు రెజ్యూమ్ సార్. పేరేంటి? మీ పేరు నాకెట్లా తెలుసు సార్? ఇవే తగ్గించుకుంటే మంచిది. నా పేరు కదయ్యా, నీ పేరు. నా పేరు గోపీచంద్ అంటారు సార్. గోపిచంద్ ఫుల్ నేమ్ చెప్పుయా. దాంట్లో ఉంది కదా సార్. ఓకే దిల్, ఇప్పుడు నీకేమొచ్చు? సార్ నాకు టాటర్ వచ్చు సార్. ఏంటి బాబా అన్న ఇంకోసారి టాటర్ వచ్చు సార్. టాటర్ కాదయ్యా, కంప్యూటర్ లాంగ్వేజ్ ఏమొచ్చు అంటావా? సార్ కంప్యూటర్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీషే కదా సార్? వచ్చు సార్. ఇంగ్లీష్ కాదయ్యా, కంప్యూటర్ లాంగ్వేజ్ జావా, పైథాన్, సి ప్లస్ లాంగ్వేజ్. సార్ జావా అంటే గుర్తుకొచ్చింది. మా అవ్వ జావా సూపర్ చేస్తా సార్. మధ్యలో మేము ఎందుకు వచ్చిందయ్యా? సార్ అంటే ఈ జాబ్ ఎందుకు చేయాలనుకుంటున్నాను? నాకు జాబ్ లేదు కాబట్టి సార్. అట్లా కాదయ్యా, ఈ జాబ్ నేను మీకు ఎందుకు ఇవ్వాలి అంట. మీ దగ్గర ఎంప్లాయ్ లేదు సార్, మీరే సార్ న్యూస్ పేపర్లో ఇస్తారు జాబ్ కావాలని. ఇప్పుడు మీకు జాబ్ కన్నా ఇస్తే నెక్స్ట్ 5 years లో ఎక్కడ చూసుకుంటాం? వేరే కంపెనీలో సార్. మీరు నాకు జాబ్ ఇచ్చినారంటే మీ కంపెనీ దివాలా తీసినట్టే సార్. మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అందుకే నీకు జాబ్ ఇవ్వడం వేస్ట్. నాకు ఇంట్రెస్ట్ పోయింది లవడాల ప్రోగ్రామ్. ఇంటర్వ్యూలో నిజాలు చెప్తే చెప్పమంటారు, చెప్తాను.